నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా చెప్పండి. ఆ ఆటలంటే ఎంత ఇష్టపడతారో అంతే ఇష్టాన్ని తెలుగు పట్ల కూడా చూపించాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల క్రిందట నేను రూపొందించిన ఒక భాషా క్రీడ ఓహో. ఈ ఓహో అనే ఆటను పిల్లల చేత, ఉపాధ్యాయుల చేత ఆడిస్తూ అలరిస్తూ పలు సందర్భాల్లో ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఇంతకాలం తరువాత దీనిని వీడియో రూపంలో చిత్రీకరించి దీనికి శాశ్వతత్వాన్ని కలిగించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ ఆటను కొద్ది మార్పులతో అన్ని సబ్జెక్టుల వారు ఆడించుకోవచ్చు. ఇది మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో మొదటగా 6 నుండి 10 తరగతుల వరకు తెలుగు పాఠ్యాంశాల నుండి తేలిక ప్రశ్నలతో ఈ కార్యక్రమం రూపొందించాను. దీనికోసం ఒక పరీక్ష నిర్వహించి అత్యుత్తమంగా వచ్చిన 8 మందిని లాటరీ ద్వారా 4 జట్లుగా ఎంపిక చేసి ఆడిస్తున్నాను. దీనికి అనుమతినిచ్చిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని బజ్జూరి సరళ గారికి ధన్యవాదాలు. రాబోయే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ముందుగానే సంచికల వారీగా విడుదల చేస్తున్న ఈ తెలుగు క్రీడా కార్యక్రమాన్ని ఆశాంతం చూడండి, ఆస్వాదించండి. మీకు నచ్చితే అనుకరించండి. మా పిల్లలను ఆశీర్వదించండి. మొత్తం మీద నా ఈ ప్రయత్నానికి మీ తోడ్పాటును అందించండి. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా పిల్లలు ఈ పోటీలో పాల్గొంటున్న తీరును పరిశీలించండి, వారిని అభినందించండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందుగా ఒక్కొక్క టీంని వేదిక మీదకి పిలిచేద్దాం. ఆ జట్టు నాయకుడు రామ్ చరణ్, తన సహచరుడు పార్థు తమకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు. జట్టుకు నాయకత్వం వహిస్తున్న మన్విత తన సహచరి వర్షితతో కలిసి ఈ స్థానాన్ని ఆక్రమించింది. జట్టు పగ్గాలు పట్టుకున్న భానుచరణ్ పూజితతో కలిసి ఆటకు సిద్ధమయ్యాడు. సాత్విక లావణ్యతో కలిసి జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక్కసారిగా ఈనాటి మన కార్యక్రమం పేరుని బిగ్గరగా అరిచి చెప్పుకుందాం. మనం ఈ ఓహో కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీరందరూ ఒక విషయాన్ని శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, ఆచరించాలి. ఆట మొత్తం 5 వృత్తాలలో అనగా రౌండ్లలో జరుగుతుంది. ప్రతి వృత్తం ప్రారంభంలో ఆ వృత్త నియమాలు మీకు తెలియజేయబడతాయి. ప్రశ్న అడగడానికి జట్టును ఎంపిక చేయడం కోసం మీకిచ్చిన రంగు కాగితాలలో అడిగిన రంగును అందరికంటే ముందుగా చూపిన వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్న అడిగిన తరువాత మీ సమయం మొదలవుతుంది. 30 సెకండ్లలో జవాబు చెప్పాలి. ఈ ఆటలో ఇచ్చే మార్కులను రూపాయలుగా పేర్కొంటాం. ప్రతి ప్రశ్నకు 2 రూపాయలు ఇవ్వబడతాయి. తప్పుగా చెప్పిన సమాధానానికి 2 రూపాయలు తీసివేయబడతాయి. ఆట ప్రారంభంలోనే ఒక్కొక్క జట్టుకు 5 రూపాయలు ఉచితంగా వారి ఖాతాలో జమ చేయబడతాయి. ఈ కార్యక్రమంలో ఆద్యంతం వీలైనంత వరకు నేను తెలుగునే మాట్లాడతాను. ఒకవేళ మీలో ఎవరికైనా అర్థం కాదు అని అనిపించినప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఆంగ్లంలో ఉచ్చరిస్తాను. అలాగే మీరు కూడా సాధ్యమైనంత వరకు తెలుగులోనే మీ సమాధానాలు చెప్పండి, తెలుగునే మాట్లాడండి. ఈ నియమాన్ని తప్పనిసరిగా అందరూ పాటిద్దాం. ఉత్సాహంగా పోటీ పడుతున్న ఆ, ఈ, ఊ, రు జట్లకు 5 రూపాయల చొప్పున ప్రతి జట్టు ఖాతాలో జమ చేశాను. 5 రూపాయల నిల్వతో వీరు ఆట ప్రారంభించబోతున్నారు. మన మొదటి వృత్తం పేరు చెప్తున్నాను. దాని పేరు ఆ4. ఆ4 ఏది ఒకసారి మీరు కూడా అనండి. మిత్రుడు బాలసాయి ఒక్కొక్క టీంకి 3 రంగు కాగితాలను ఇస్తున్నాడు. ఆ 3 రంగు కాగితాలని మీరు పేక ముక్కలు పట్టుకున్నట్టుగా ఎడం చేత్తో పట్టుకోవాలి. నేను ఎప్పుడైతే రంగు చెప్పానో వెంటనే నేను చెప్పిన రంగుని ఎవరైతే వారి కుడి చేత్తో పైకి చూపిస్తారో అలా చూపించేటువంటి వాళ్ళలో మొదటి వారిని నేను ప్రశ్న అడగడానికి ఎంపిక చేసుకుంటాను. ఒకసారి రిహర్సల్స్ కోసం మీరందరూ సిద్ధంగా ఉండాలి.
నేను రిహార్సల్స్ రంగు కాగితాలు పేర్లని ఆంగ్లంలో ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే ఇది కేవలం మీరు తేలికగా విని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి రంగులను నేను ఎల్లో, పింక్, బ్లూగా పిలుస్తాను. నేను ఏదైతే పిలిచానో ఆ పిలిచినటువంటి దాన్ని మీరు ముందుగా నాకు చూపించాలి. సిద్ధంగా ఉన్నారనుకుంటాను నేను. 1, 2, 3 పింక్. మీకు విషయం అర్థమైంది. ఇక నేరుగా నేను ఆటలోకి వచ్చేస్తున్నాను. మన మొదటి వృత్తం పేరు ఇందాకే చెప్పారు, A4. A4 అనేటువంటి ఈ వృత్తం నియమం ఏంటంటే మీ 4 జట్లని 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే మీకు ఇప్పటికే మీ ఖాతాలో ఉన్న 5 రూపాయలకి మీరు సరైన సమాధానం చెప్తే మరో 2 రూపాయలు జమవుతాయి. ఒకవేళ తప్పు చెప్పినట్టయితే ఓ 2 రూపాయలు ఆ ఖాతా నుంచి తీసివేసి మైనస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మొదటి వృత్తంలోని మొదటి ప్రశ్న అడగడానికి మీ చేత రంగు ఎంపిక చేస్తున్నాను. అందరూ సిద్ధంగా ఉండాలి. నేను అడిగేటువంటి రంగు 1, 2, 3 ఎల్లో. మన్విత, నువ్వు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎంపికయ్యావు. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, పాండవులలో పెద్దవాడు ఎవరు? అయితే నీకు 30 సెకండ్ల సమయం ఉంటుంది. మీ ఇద్దరు ఆలోచించుకొని 30 సెకండ్లోగా సమాధానం చెప్పాలి. మీ సమయం మొదలైంది అన్నప్పటి నుంచే మీరు మీ సమయం మొదలైందిగా భావించాలి. ఇప్పుడు మీ సమయం మొదలైంది. ధర్మరాజు. సరైన సమాధానం. ఇప్పుడు మీరు మన్విత జట్టు తప్ప మిగతా ముగ్గురు మీ రంగుని చూపించడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి ప్రశ్నకు సమాధానం మన్విత జట్టు నుంచి వచ్చింది. A4 అనే మన మొదటి వృత్తంలో నా రెండవ ప్రశ్నని సమాధానం ఎవరు చెప్తారో ఎంపిక చేయడం కోసం తిరిగి మిగతా 3 జట్లని నేను రంగుని అడుగుతున్నాను. మీరు సిద్ధంగా ఉండాలి. 1, 2, 3 బ్లూ. సాత్విక, నువ్వు రెండవ ప్రశ్న సమాధానం కోసం ఎంపికయ్యావమ్మా. మీ జట్టును అడుగుతున్నటువంటి ప్రశ్న, అచ్చులు అనగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు? సరైన సమాధానం. మనం మొదటి వృత్తంలో 2 ప్రశ్న జవాబులు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మీరు మరోసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు 30 సెకండ్ల సమయం ఉంటుంది. మీరు బాగా ఆలోచించుకొని చర్చించుకొని మీ సమయం మొదలైన 30 సెకండ్ల లోపు జవాబును చెప్పాలి. మన A4 అనే వృత్తంలో 3వ ప్రశ్న అడగడానికి మొదటి 2 సరైన సమాధానాలు చెప్పిన జట్లు కాక మిగిలినటువంటి 2 రంగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సిద్ధంగా ఉండండి. 1, 2, 3 పింక్. చరణ్, మన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నీ జట్టు ఎంపికైంది కనుక నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, 8వ తరగతి త్యాగనిరతి పాఠంలో పావురం ఎవరు? నీ సమయం ఇప్పుడు మొదలైంది. అగ్ని. అగ్ని సరైన సమాధానం. ఇప్పుడు నా చివరి ప్రశ్న రంగు ఎంపికతో పని లేకుండానే నేరుగా ఇప్పటి వరకు ఎంపిక కానటువంటి జట్టు కోసం. భానుచరణ్, నీ జట్టు చివరి ప్రయత్నం చేయాల్సి ఉంది. A4 అనే మన వృత్తంలోని చివరి ప్రశ్నని ఇప్పుడు నేను అడుగుతున్నాను. 7వ తరగతి తెలుగు పాఠమైన చదువు అనే మొదటి పాఠాన్ని ఎవరు రాశారు? కొరవి గోపరాజు. కొరవి గోపరాజు రైట్ ఆన్సర్. మన మొదటి వృత్తం A4 విజయవంతంగా పూర్తయింది. ఇది పూర్తయ్యే సమయానికి జట్టులోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి జట్టు నుంచి సరైన సమాధానం రావడం ద్వారా ఇప్పటికే నేను ఇచ్చినటువంటి మీ ఖాతాలో ఉన్న 5 రూపాయలకు తోడు మరొక 2 రూపాయలని
మీ ఖాతాకు జమ చేయబడి మొత్తం అందరూ 7 రూపాయలతో సమానంగా ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని మన రెండవ వృత్తం అంటే రౌండ్లో కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఓహో ఇది ఒక గమ్మత్తైన భాషా క్రీడ. మన ఓహో కార్యక్రమంలోని చెప్పినోళ్ళకు చెప్పినంత అనే రెండవ వృత్తానికి స్వాగతం పలుకుతూ మీ కృష్ణార్జున్ రంగపురి. విద్యార్థులారా, మీరు చాలా ఉత్సాహంగా మనం మొదటి వృత్తాన్ని పూర్తి చేశారు. అలాగే మన రెండవ వృత్తంలోకి ప్రవేశించే ముందు దాని నియమాలు చెప్తాను. చెప్పినోళ్లకు చెప్పినంత అనే ఈ వృత్తంలో ఎంపికైన ప్రతి జట్టుకు 30 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. ఒక్క పదంలో జవాబు చెప్పగల ఏకవాక్య ప్రశ్నలు అడగబడతాయి. 30 సెకండ్లలోగా వేగంగా సరైన జవాబులు చెబుతూ ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తే అన్ని 2 రూపాయలు వస్తాయి. జవాబు తెలియకపోతే ఆంగ్లంలో పాస్ అన్న వెంటనే తరువాత ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానానికి 2 రూపాయలు కలుపుతూ తప్పు సమాధానానికి 2 రూపాయలు తొలగిస్తూ పాస్ అని చెప్పగానే మరొక ప్రశ్నను అడుగుతూ చివరి సెకండ్లలో అడుగుతున్న ప్రశ్నను సమయం పూర్తయినా కొనసాగిస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పు జవాబు చెప్పే కంటే పాస్ అనడం ఉత్తమం. నా దగ్గర బోలెడని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి పాస్ అవకాశాన్ని ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. అలాగని దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. అర్థమైంది కదా? ఇక మొదలెడదామా మరి? ఓహో, మన రెండవ వృత్తం పేరు చెప్పినోళ్లకు చెప్పినంత. ఏది ఒకసారి అనండి. చాలా బాగా చెప్పారు. చెప్పినోళ్లకు చెప్పినంత అనే మన రెండో ఇతివృత్తంలో నేను ఏ జట్టును ప్రశ్నించాలో మీరే నిర్ణయిస్తారు కనుక మీ చేతుల్లోని రంగు కాగితాలు సిద్ధంగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని రంగుని అడుగుతాను. 1, 2, 3 బ్లూ. రామ్ చరణ్, మీ జట్టు ఈ చెప్పిన వాళ్ళకి చెప్పినంతలోని మొదటి సమాధానాలకు ఎంపికైంది. మీ సమయం ఇప్పుడు మొదలైంది. తెలుగు అక్షరాల పట్టికను ఏమంటారు? వర్ణమాల. సరైన సమాధానం. చేమకూర వెంకట కవి రాసిన 9వ తరగతి పాఠం ఏది? ధర్మార్జునుడు. ధర్మార్జునుడు సరైన సమాధానం. అచ్చులు ఎన్ని? 16. సరైన సమాధానం. స్నేహబంధంలో లఘుపత్రకం ఎవరు? కాకి సరైన సమాధానం. మకుటం అంటే అర్థం ఏమిటి? కిరీటం సరైన సమాధానం. తెలుగు మాసములలో మొదటిది ఏది? చైత్రమాసం సరైన సమాధానం. తెలుగు అచ్చులలో 14 మాత్రమే నేడు వాడుకలో ఉన్నాయి. రూల తర్వాత వచ్చే లూలను కూడా కలుపుకుంటే 16 కాబట్టి ఆ ప్రశ్నకు నీ జవాబు సరైనదిగా ప్రకటిస్తున్నాను. నిన్ను మొత్తం 6 ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చావు. 6 ప్రశ్నలకు కూడా సరైన జవాబే చెప్పావు. దాంతో 12 రూపాయలు నీ ఖాతాకు జమ కాబట్టి అంతకు ముందున్నటువంటి వాటికి ఇవి తోడుగా ఉంటున్నాయి. చెప్పిన వాళ్ళకు చెప్పినంత అనే మన రెండవ వృత్తంలోని రెండవ జట్టును ఎంపిక చేయడం కోసం ఈ రూల నుంచి నేను రంగులు అడుగుతున్నాను. మీరు సిద్ధంగా ఉండాలి. 1, 2, 3 పింక్. మన్విత, నీ జట్టు చెప్పిన వాళ్ళకి చెప్పినంత అనే వృత్తంలో సమాధానం చెప్పడానికి ఎంపికైన రెండవ జట్టు. నీ సమయం ఇప్పుడు మొదలైంది. వర్షం అంటే వాన, దీనికి రెండో అర్థం సంవత్సరం సరైన సమాధానం. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? కృష్ణ జింక సరైన సమాధానం. సుమతి శతకకర్త ఎవరు? బద్దెన సరైన సమాధానం. క్రిస్మస్ పండుగ ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 25 రైట్ ఆన్సర్. జాలరి వలతో ఏమి పట్టుకుంటాడు? చేపలు సరైన సమాధానం. శారద ఏ లింగ శబ్దం? స్త్రీలింగ శబ్దం సరైన సమాధానం. నెలకు ఎన్ని పక్షాలు? 2 పక్షాలు సరైన సమాధానం. తెలుగు నెలలు ఎన్ని? 12 సరైన సమాధానం. నీ సమయం కూడా ముగిసింది. మన్విత,
ఈ రెండవ వృత్తంలో నువ్వు నన్ను 8 ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చావు. 8 ప్రశ్నలకి సమాధానం చెప్పావు. దాంతో నీ జట్టుకు నువ్వు 8 2 16 రూపాయలు నీ ఖాతాకు జమ చేశావు. ఈ వృత్తంలో వరుసగా ఆ ఈ 2 జట్ల వారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మిగిలిన రూల నుంచి నేను ఎవరిని ప్రశ్నించాలో రంగు ఎంపిక ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను. 1 2 3 ఎల్లో. భానుచరణ్, మన ఈ రెండో వృత్తంలో నీ జట్టు అక్షర క్రమంలో ఆ ఈ తర్వాత వారు సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. పూజిత, నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. నీ సమయం ఇప్పుడు మొదలైంది. తోడ తో ఏ విభక్తి? తృతీయ సరైన సమాధానం. విద్య లేనివాడు వింత పశువు సరైన సమాధానం. ఏదైనా ఒక ద్విత్వాక్షర పదాన్ని చెప్పండి. కుక్క సరైన సమాధానం. తిథులలో మొదటిది ఏది? పాడ్యమి సరైన సమాధానం. స్నేహబంధంలో ఎలుక పేరేమిటి? హిరణ్యకం సరైన సమాధానం. పక్షములలో మొదటిది కృష్ణపక్షం, మరి రెండోది శుక్లపక్షం సరైన సమాధానం. ఎండలు బాగా ఉండే ఋతువు ఏది? గ్రీష్మ ఋతువు సరైన సమాధానం. నీ సమయం ముగిసింది. భానుచరణ్, నీ జట్టుని 7 ప్రశ్నలు అడిగే అవకాశం మీరు ఇచ్చారు. 7ంటికి సరైన సమాధానాలు చెప్పడం ద్వారా 7 2 14 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. రూ అనే టీంని ఎటువంటి రంగు ఎంపిక లేకుండానే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నియమాలు ముగ్గురికి చెప్పాను కాబట్టి మరోసారి చెప్పే పని లేకుండా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నీ జట్టు నుంచి సాత్విక, నువ్వే సమాధానం చెప్తావా? నీ సమయం ఇప్పుడు మొదలైంది. ఋతువులు ఎన్ని? 6 సరైన సమాధానం. నన్నయ్య ఏ శతాబ్దం వాడు? 11వ శతాబ్దం వాడు సరైన సమాధానం. ముస్లింలు జరుపుకునే ఒక పండుగ పేరు చెప్పండి. రంజాన్ సరైన సమాధానం. పురుషలింగ శబ్దానికి ఒక ఉదాహరణ చెప్పండి. రామ్ చరణ్ సరైన సమాధానం. నీవు తూర్పు దిక్కు తిరిగి ఉన్నప్పుడు నీ వెనక ఉన్న దిక్కు ఏది? పడమర సరైన సమాధానం. సమ్మక్క సారలమ్మ జరిగే జాతర ప్రదేశం ఏది? మేడారం సరైన సమాధానం. వందనాలు అనగా అర్థం ఏమిటి? నమస్కారాలు సరైన సమాధానం. సాత్విక, నిన్ను మొత్తం 7 ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చావు. 7ంటికి కూడా సరైన సమాధానం చెప్పావు. దాంతో నీ ఖాతాలోకి 7 2 14 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. మన 3వ వృత్తం పూర్తయ్యే సమయానికి ఆ జట్టు వారు 19 రూపాయలతోనూ, ఈ జట్టు వారు 23 రూపాయలతోనూ, జట్టు వారు 21 రూపాయలతోనూ, అలాగే రూ జట్టు వారు కూడా 21 రూపాయలతోనూ కొనసాగుతున్నారు. ఆ జట్టు కాసింత వెనుకబడగా రూలు పోటాపోటీగా సమాన రూపాయలతో ఉండగా ఈ జట్టు మాత్రం అత్యధికంగా 23 రూపాయలతో ముందంజలో ఉంది. ఓహో, ఇది గమ్మత్తైన భాషా క్రీడ. ఈ ఓహోలో ఇప్పుడు సరదాగా సాగే 3వ వృత్తం. ప్రశ్న అడిగిన 3 సెకన్లలోగా సమాధానం చెప్పాల్సిన సరదా వృత్తం. దీనిలో భాషా ప్రశ్నలే గాక సరదా కోసం సాధారణ ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం విజయవంతంగా 3వ వృత్తాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ వృత్తం పేరు గజిబిజి గంబ. దీనిలో మీరు మీ అందరినీ ఉద్దేశించి అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని మనసులో పెట్టుకోవాలి. ఆ తర్వాత రంగు ద్వారా నేను ఎంపిక చేసినటువంటి ఒక్కొక్క జట్టు నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇందాక చెప్పడం మానేసిన సమాధానాన్ని చెప్తూ ఉండాలి. అంటే 2వ ప్రశ్నకి మొదటి ప్రశ్నకు సమాధానం, 3వ ప్రశ్నకి 2వ ప్రశ్నకు సమాధానం, ఇలా చెప్తూ పోవాలి. అలా మీరు గత సమాధానం చెప్పడం ద్వారా మాత్రమే ఈ వృత్తంలో రూపాయలు సంపాదించుకోగలుగుతారు. మీ అందరికీ నియమం అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి నేను అడుగుతున్నటువంటి, మీరు సమాధానం చెప్పకుండా మనసులో ఉంచుకోదగినటువంటి ప్రశ్న, మన దేశం పేరేమిటి? మన దేశం పేరేమిటి? మీ అందరికీ తెలుసు, కానీ సమాధానం చెప్పకుండా దాన్ని మనసులో ఉంచుకోండి.
ఇప్పుడు రంగు ద్వారా నేను తర్వాత 4 ప్రశ్నలు ఎవరిని అడగాలో నేను ఎంపిక చేస్తాను. మీరందరూ మీ రంగులతో సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి రంగు 1, 2, 3 పింక్. భానుచరణ్, నిన్ను అడుగుతున్న మొదటి ప్రశ్న, ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? భారతదేశం. సరైన సమాధానం. అభినందన పాఠం ఎవరు రాశారు? రేవంత్ రెడ్డి. సరైన సమాధానం. నాటు నాటు పాట ఏ సినిమాలోది? శేషం లక్ష్మీనారాయణ చార్య. సరైన సమాధానం చెప్పావు. అలాగే నేను అడుగుతున్న ఆఖరి ప్రశ్న, క్రికెట్లో బౌలర్ 6 సార్లు బంతిని విసిరితే దానిని ఏమంటారు? ట్రిపుల్ ఆర్ అంటారు. అన్ని తప్పు సమాధానాలు చెప్పి వాటిని రైట్గా భావించబడి 4 సరైన సమాధానాలు కావడం ద్వారా 4 8 రూపాయలు నీ జట్టుకి నీ ఖాతాలో నీ ద్వారా వచ్చాయి. అందుకు నీ సహచరులందరూ కూడా నీకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు జట్టు భానుచరణ్ వాళ్ళు తప్ప మిగతా ముగ్గురు మిమ్మల్ని ప్రశ్నించడానికి రంగుని చూపించవలసి ఉంటుంది. మీరు సిద్ధంగా ఉన్నారు? 1, 2, 3 ఎల్లో. ఆ జట్టు నుంచి ఎవరు నేను అడగబోయే గజిబిజి గంప ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో నిల్చోవాలి. రామ్ చరణ్, ఇందాక జట్టు వాళ్ళు చివరి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారో నీకు గుర్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పాలని నీకు తెలుసు. నేను అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న, కొక్కరోకు అంటూ కూసేది ఏది? ఓవర్. సరైన సమాధానం. ఇటీవల ప్రపంచాన్ని వణికించిన వ్యాధి ఏది? కోడిపుంజు. కోడిపుంజు అనే వ్యాధి కూడా ఉందా? సరైన సమాధానమే. ప్రభుత్వం బడి పిల్లలకు అందిస్తున్న జావా ఏది? కరోనా జావా. నువ్వు తాగుతున్నావా రోజు? కరోనా జావా. సరైన సమాధానం. నిన్ను అడుగుతున్న చివరి ప్రశ్న, మ్యాంగో అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ఏమిటి? రాగి జావా. ఎవరైనా దీనికి సరైన అర్థం సరి చేసుకోండమ్మా. మ్యాంగో అంటే రాగి జావా. రామ్ చరణ్ చెప్తున్నాడు కనుక చాలా బాగా చెప్పావు. 4 ప్రశ్నలకి సరైన సమాధానాన్ని వేగంగా చెప్పడం ద్వారా 4 8 రూపాయలు నీ జట్టు ఖాతాలోకి నువ్వు జమ చేశావు. మీ సహచరులు నిన్ను వారి చప్పట్లతో అభినందిస్తున్నారు. మన గజిబిజి గంబ అనే 3వ వృత్తంలో ఊ మరియు ఆ 2 టీముల వారు వారి ప్రశ్నలకు సమాధానం చక్కగా చెప్పారు. మిగిలినటువంటి ఈ రూల మధ్య ఇప్పుడు నేను రంగు ఎంపిక చేయవలసి ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారు? మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి రంగు 1, 2, 3 పింక్. మన్విత, నీ జట్టు సమాధానాలు చెప్పడానికి ఈ వృత్తంలో ఎంపికైంది. మీ నుంచి ఎవరు సమాధానాలు చెప్తున్నారు? వర్షిత. 2 జట్లు అప్పటికే ఈ వృత్తంలో సమాధానాలు చెప్పాయి కాబట్టి ఇక ఎక్కువ సార్లు ఈ నిబంధనలు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. నేను నేరుగా ప్రశ్నలు అడుగుతున్నాను. గత జట్టు చెప్పినటువంటి చివరి సమాధానం నీకు గుర్తుంది. నేను అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న, మనం ప్రస్తుతం ఏ ఊరిలో ఉన్నాం? మామిడికాయ. మామిడికాయ ఉంటుందో తెలుసు కానీ ఊరని తెలియదు. అయినా సరైన సమాధానమే. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. వాలీబాల్ టీంలో ఎంతమంది ఉంటారు? నాగుపల్లి. అంతమంది ఉంటారా? అందరు కలిసి ఆడతారనమాట. సరైన సమాధానం. 3వ ప్రశ్న, శతకంలో ఎన్ని పద్యాలు ఉంటాయి? 6. శతకంలో 6 పద్యాలు ఉంటాయి.
మా తెలుగు మాస్టర్ అందరిని సరి చేసుకోమని చెప్పాలి. నిన్ను అడుగుతున్న ఆఖరి ప్రశ్న, మీ నాన్నగారి చెల్లెలు మీకేమవుతుంది? 100. 100 అవుతుందా? సరే అనుకుందాం, సరైన సమాధానమే. నీ సహచరులందరూ నేను అభినందిస్తున్నారు. చూడక ఒకసారి నీ జట్టుకి 4 తప్పుగా ఉండే సరైన సమాధానాలు చెప్పడం ద్వారా నువ్వు అందరిలాగే నీ జట్టుకు 4 2 8 రూపాయలు జమ చేశావు. సాత్విక, నీ జట్టు రంగు ఎంపికతో పని లేకుండా ఆఖరి ప్రయత్నం చేస్తోంది. ప్రయత్నం ఎప్పుడు చేసినా ఫలితం బాగుండాలని కోరుకుందాం. మిమ్మల్ని మరోసారి నియమాలు చెప్పి మీ సమయాన్ని వృధా చేయాలని అనుకోవడం లేదు. మీ అందరికీ బాగా తెలుసు కనుక మిమ్మల్ని నేరుగా నేను ప్రశ్నలు అడుగుతున్నాను. ఇందాక చెప్పినటువంటి జట్టు చివరి ప్రశ్న సమాధానం మీకు గుర్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగేటువంటి మొదటి ప్రశ్న, నీ జట్టులోని లావణ్య సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. లావణ్య, నేను అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న, పాలు తోడు పెడితే దేనిలా మారుతుంది? అత్త. అత్తలా మారుతుంది. సరైన సమాధానం. వాల్మీకి ఏ గ్రంథం రాశాడు? పెరుగు. అయితే నీ 10వ తరగతి ఉపవాచకాన్ని పేరు మార్చాం మనం ఇంటికి వెళ్ళాక. అలాగే ఇప్పుడు నిన్ను అడుగుతున్న మూడో ప్రశ్న, ఎరుపును ఆంగ్లంలో ఏమంటారు? రామాయణం. సరైన సమాధానం. నిన్ను అడుగుతున్న చివరి ప్రశ్న, మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని పేరు ఏమిటి? రెడ్. ఈ విషయం మేడంతో నేను చెప్తాను, ఏమంటారో తర్వాత చూద్దాం. రెడ్ సరైన సమాధానం. ఇలా తప్పు సమాధానాలనే సరైన సమాధానాలు చెప్పి అందరిలాగే నువ్వు కూడా మీ జట్టుకి 4 2 8 రూపాయలు జమ చేశావు. దానికోసం నీ సహచరులందరూ నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మూడవ వృత్తంలో 4 జట్లు చాలా సరదాగా జవాబులు చెప్పారు. ప్రశ్నలు అడుగుతున్న నేను, జవాబులు చెబుతున్న మీరు చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అడుగడుగునా తమ చప్పట్లతో మనల్ని ఉత్సాహపరుస్తున్న మీతోటి విద్యార్థులకు కూడా మన ఆనందంలో వాటా ఇద్దాం. అందుకోసం నేను అడిగిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి పేరు ఏమిటి అనే చివరి ప్రశ్నకు జవాబును ఎటువంటి తప్పు లేకుండా రాయించి మన మురళీకృష్ణను పంపించి కాగితాలను సేకరించి లాటరీ ద్వారా ఒకరిని గుర్తించి వారికి కూడా బహుమతిని అందజేద్దాం. బజ్జూరి సరళా మేడం గారి పేరు చక్కగా రాసిన బెల్లం యోగేశ్వర్ 6వ తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థికి బహుమతికి ఎంపికైన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఈ వృత్తంలో అందరూ సమానమైన రూపాయలు పొందినందున గత వృత్త ఫలితమే పునరావృతమైంది. అంటే ఈ జట్టు వారు అందరికంటే ముందు 31 రూపాయలతోనూ, ఆ జట్టు వారు 27 రూపాయలతోనూ, ఊరులు 29 రూపాయలతోనూ కొనసాగుతున్నారు. ఓహో, ఇది గమ్మత్తైన భాషా క్రీడ. ఓహో, అత్యంత ఉత్సాహంగా 3వ వృత్తాన్ని పూర్తి చేసుకొని 4వ భాగంలోకి అడుగుపెట్టిన నా ప్రియమైన విద్యార్థులారా, మీకు శుభస్వాగతం. ఇప్పటి వరకు జరిగిన పోటీలో అత్యధిక రూపాయలతో అందరికంటే ముందు నిలిచిన మన్వితా జట్టుకు ప్రత్యేక అభినందనలు. మిగతా వారు ఏమాత్రం నిరుత్సాహపడవలసిన పనిలేదు. మీ ఫలితాలను తారుమారు చేసే వృత్తంలోకి వచ్చేసాం. జాగ్రత్తగా నేను అడిగే రంగును చూపించండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి, ముందుకు దూసుకుపోండి. ఇక మొదలెడదామా? మన 4వ వృత్తం పేరు బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. ఏది మీరు ఒకసారి చెప్పండి. ఈ వృత్తంలోని నియమాలను ముందుగా వినండి. మీకు తెర మీద అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6 కవులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మొదటి వారు ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి, 2 శ్రీరంగం శ్రీనివాసరావు, 3
అందే ఎల్లయ్య గారు, అందశ్రీ. 4 శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 5 గుర్రం జాషువా గారు. చివరి వారు భక్త కవి బమ్మెర పోతనామాచ్యులు. ఈ బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో అనే వృత్తంలో నేను ఎప్పటిలాగే రంగు ఎంపిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. కానీ ఆ ప్రశ్నలను అడిగే ముందు ఎంపికైన వారు తెర మీద ఉన్న ఒక కవిని కోరుకోవలసి ఉంటుంది. వారు కోరుకున్న కవి ఏమడగమంటే అదే అడుగుతాను. సరైన జవాబు చెప్పిన వారికి సహజంగా వచ్చే 2 రూపాయలతో పాటు ఆ కవి బహుమతిగా ఇచ్చిన మరికొన్ని రూపాయలు కూడా ఉంటాయి. ఆ బహుమతి 1 నుండి 6 రూపాయలలో ఎంతైనా కావచ్చు. లేక మీ ఖాతా నుండి 4 రూపాయలు తొలగించమని అడగవచ్చు. అంటే ఈ వృత్తంలో మీకు జ్ఞానంతో పాటు అదృష్టం కూడా అవసరమవుతుందన్నమాట. అంతేకాదు, ప్రతి జట్టు ప్రతి ప్రశ్నకు రంగు ఎంపికలో ఎన్నిసార్లైనా పోటీ పడవచ్చు. అలాగే 4 పీకవలసి వచ్చినప్పుడు అత్యధిక రూపాయలు ఉన్న వారి దగ్గర నుంచి తీసుకోవాలి. అర్థమైంది కదా? నేను ఏ జట్టును ప్రశ్నించాలో మీరే నిర్ణయిస్తారు కనుక మీ చేతుల్లోని రంగు కాగితాలు సిద్ధంగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని రంగుని అడుగుతాను. సిద్ధంగా ఉన్నారనుకుంటాను. 1 2 3 బ్లూ. రామ్ చరణ్, అక్షర క్రమంలో ముందున్న మీ జట్టు రూపాయల సంపాదనలో మాత్రం కాస్త వెనకబడింది. అదృష్టవశాత్తు ఈ వృత్తంలో మొదటి ప్రశ్నకు నీ జట్టే రంగు ద్వారా ఎంపికైంది. నిన్ను ప్రశ్న అడగబోయే ముందు మీ ఇద్దరిలో ఎవరు జవాబు చెప్తారో చెప్పండి. నువ్వే చెబుతావా? అయితే తెర మీద కనిపిస్తున్న కవరలో ఎవరు కావాలో కోరుకో. జాషువా. ఐకమత్యంబుగైగి నిన్ననుభవించు కొరత పూరింపవే మాకు భరతమాత అంటూ సకల సంపత్ సమేత ఈ భరతమాత బిడ్డలను కలసిమెలసి ఉండమంటున్న జాషువా నిన్నేం అడగమంటున్నారు అంటే, నీకు బాగా తెలిసిన లేక నీకు బాగా వచ్చిన ఏదైనా ఒక సుమతి శతక పద్యాన్ని చెప్పమని కోరుతున్నారు. నువ్వు చెప్పాలి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి. చాలా బాగా చెప్పావు కాబట్టి నేను నీకు 2 రూపాయలు ఇస్తున్నాను. మరి జాషువా గారు ఏమిస్తున్నారో చూద్దామా? ఓ దురదృష్టం. రామ్ చరణ్, మీ జట్టులో ఇద్దరు తెలియగలవాళ్లే. అదృష్టం తలుపు తడుతోంది, కానీ దురదృష్టం తీయనంటోంది. మూలిగే నక్కనెత్తిన తాటికాయ పడినట్టు అసలే వెనకబడిన మీకు జాషువా గారు శూన్యహస్తాలు చూపారు. కానీ పోటీ ఇంకా ముగియలేదు. ఈ వృత్తంలోని అత్యధిక రూపాయలు 6 అలాగే ఉన్నాయి. అవి వస్తే నీ దశ తిరిగిపోతుంది. అందుకే మళ్ళీ ప్రయత్నించు. శుభం భూయాత్. బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో. మన 2వ ప్రశ్న కోసం మీరందరూ సిద్ధంగా ఉండాలి. 1 2 3 పింక్. సాత్విక, బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకో అనే మన 4వ వృత్తంలో 2వ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీవు ఎంపికయ్యావు. నీ జట్టు మన్విత జట్టు కంటే కేవలం 2 రూపాయలు మాత్రమే వెనుకబడి ఉంది. నేనడిగే ప్రశ్నకు సరైన సమాధానం కనుక నీవు చెప్తే నీవు ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే జాషువా గారు రామ్ చరణ్ సొంతమయ్యారు. ఇక మిగిలిన 5 కవుల నుండి నీకు ఎవరు కావాలో కోరుకో. సినారే. నువ్వు కోరుకున్న కవి సినారే. తెలంగాణ కవులలో మేటి, గజళ్లు రాసిన ఘనాపాటి, తెలుగువారి 2వ జ్ఞానపేటి, మన 10వ తరగతి జీవన భాష్యం రాసినట్టి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిని నువ్వు కోరుకున్నావు. సినారే గారు నిన్ను ఏదైనా ఒక వేమన పద్యాన్ని నిన్ను చెప్పమని కోరుతున్నారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. చాలా చక్కగా చెప్పావమ్మా.
అందుకు నీకు 2 రూపాయలు నేను ఇస్తున్నాను. మరి నారాయణ రెడ్డి గారు ఏమిచ్చారో చూద్దాం. ఓహో ఆర్ఎస్కో. ఈ ఓహో ఆటలో అత్యుత్తమ బహుమతి ఆర్ఎస్కో అంటే 6 రూపాయలు ఇచ్చారు. దీంతో 6 + 2 8 రూపాయలు నీ ఖాతాలోకి. ఓ శభాష్ సాత్విక, శభాష్. ఈ వృత్తంలో అత్యధిక మొత్తాన్ని నీవు కొల్లగొట్టావు. అంతేకాదు 37 రూపాయలతో మన్వితను దాటి ముందుకొచ్చావు. మన్విత, సాత్విక నీకంటే 6 రూపాయలు అదనంగా ఉంది. అలాగని నీకు ఇంకా అవకాశాలు లేకపోలేదు. ప్రయత్నించు. ప్రేక్షక విద్యార్థులారా, ఈ ఆట మీకు నచ్చినట్లయితే మీరంతా ఒకసారి ఓహో అనండి. ఇప్పుడు మనం బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకోలో తర్వాత ప్రశ్నలోకి వెళదాం. మీరందరూ మీ రంగులతో సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నటువంటి రంగు 1, 2, 3 పింక్. భానుచరణ్, చాప కింద నీరులాగా మీ జట్టు నిశ్శబ్దంగా యుద్ధం చేస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీ జట్టులో ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్పు. పూజిత. సరే, మరి తెర మీద మిగిలి ఉన్న 4 కవుల్లో నీకెవరు కావాలో కోరుకో. పోతన. క్రీస్తు శకం 1420లో వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో పుట్టిన ఈ సహజ కవి మహాభాగవతాన్ని తెలుగు చేసిన భక్త కవి. కలం పట్టుకొని కవిత్వం రాయడంలోనూ, హలం పట్టుకొని పొలం దున్నడంలోనూ అందెవేసిన చేయి మన పోతన. అటువంటి పోతన గారు నిన్నొక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు పూజిత. శ్రద్ధగా విని చెప్పడానికి సిద్ధంగా ఉండు. నీ ఉన్న చోటు నుండి ముందుకు 2 అడుగులు నడిచి కుడివైపుకు తిరిగి మరొక 2 అడుగులు నడిచిన తరువాత వెనుకకు తిరిగి ఇంకొక 2 అడుగులు వేసి ఎడమవైపుకు తిరిగి మరో 2 అడుగులు వేసావనుకో, మొదట నీవు బయలుదేరిన స్థానానికి ఎంత దూరంలో ఉంటావు? మరొకసారి, నీ ఉన్న చోటు నుండి ముందుకు 2 అడుగులు నడిచి కుడివైపుకు తిరిగి మరొక 2 అడుగులు నడిచిన తరువాత వెనుకకు తిరిగి ఇంకొక 2 అడుగులు వేసి ఎడమవైపుకు తిరిగి మరో 2 అడుగులు వేసావనుకో, మొదట నీవు బయలుదేరిన స్థానానికి ఎంత దూరంలో ఉంటావు? కాస్త సమయం తీసుకొని ఊహారేఖలు గీసుకొని మరీ చెప్పు, సరేనా? బయలుదేరిన దగ్గరికే వస్తాను. వావ్ పూజిత, చాలా తెలివిగా సమాధానం చెప్పావు. తెలివి గల అమ్మాయి కాబట్టి ఇది నీకు సాధ్యమైంది. ఒక ప్రత్యేక ప్రశ్నకు సమాధానం చెప్పి నీ ప్రత్యేకతను నిరూపించుకున్నావు. దీంతో నేను నీకు 2 రూపాయలు ఇస్తున్నాను. మరి పోతన గారు ఏమి ఇస్తున్నారో చూద్దామా? ఓహో, మన భానుచరణ్కు 3 వచ్చింది. పూజిత, నీ ద్వారా నీ జట్టుకు 2 + 3 5 రూపాయలు వచ్చాయి. దాంతో మీరు 34 రూపాయలకు చేరారు. అంటే మన్వితను మించిపోయి సాత్వికకు చేరువలో ఉన్నారన్నమాట. ఇలాగే ప్రయత్నిస్తే అంతిమ విజేతలు కూడా కావచ్చు కూడా. ఓహోలోని 4వ వృత్తంలోని 4వ ప్రశ్న అడగడం కోసం నేను సిద్ధం. ఆస్వాదించడం కోసం మీరు సిద్ధం. ఆడడం కోసం జట్లు కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? రంగును అడిగేస్తున్నాను. 1, 2, 3 బ్లూ. మళ్ళీ రామ్ చరణ్, నేను అడగబోయే ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు? నువ్వేనా? అయితే తెర మీద ఉన్న 3 కవులలో ఎవరు కావాలో కోరుకో. అందశ్రీ, ఇటీవలే స్వర్గస్థులైన అందశ్రీ గారు. పని పాటలే తప్ప పాఠశాల ముఖం ఎరుగని ఈ టాపీ మేస్త్రి ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన కవితా స్ఫూర్తి. తెలంగాణ జాతికి రాష్ట్ర గీతాన్ని అందించిన ఈ అందే ఎల్లయ్య అందశ్రీగా పిలువబడిన ఒక చైతన్య దీప్తి. అందశ్రీ గారు, విభక్తి ప్రత్యయాలు ఎన్ని, అవి ఏవి అని అడుగుతున్నారు. చెబుతావా మరి? డూబుములు ప్రథమ విభక్తి, నిన్నున్నన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచెన్ తోడంతో తృతీయ విభక్తి, కొనకొన్కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క
లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఏంటి రామ్ చరణ్ సిగ్గుపడుతున్నావు? విభక్తి ప్రత్యయాలు చాలా బాగా చెప్పావు తెలుసా? రామ్ చరణ్, ఈ వృత్తంలో రెండవ ప్రశ్నకు కూడా చాలా చక్కగా జవాబు చెప్పావు. గతంలో జాషువా గారు నిన్ను కాస్త నిరుత్సాహపరిచారు. మరి ఇప్పుడు అందశ్రీ గారు ఏమిస్తారో చూద్దాం. 4 పేకండి 4 పేకండి. కొంత ముంచావు రామ్ చరణ్. ఎవరి ఖాతా నుండి పీకుతావో తెలియదు, కానీ నీ ఖాతాకు మాత్రం 2 + 4 మొత్తం 6 రూపాయలు జమ చేసుకుంటున్నావు. దాంతో 35 రూపాయలతో ముందుకు దూసుకుపోయి అందరికంటే అగ్రభాగాన నిలిచావు. అభినందనలు రామ్ చరణ్. వీక్షక మహాశైలారా, మన రామ్ చరణ్ జట్టు ప్రస్తుతానికి రూపాయల పట్టికలో అగ్రభాగాన ఎలా నిలిచిందో చెప్పగలరా? ఒకవేళ చెప్పాలనుకుంటే మీ జవాబును కామెంట్ రూపంలో తెలియజేయండి. జవాబు చెప్పిన మొదటి 5 పేర్లను తరువాత భాగంలో ప్రకటిస్తాను. నమస్కారం. ఓహో ఇది ఒక గమ్మత్తైన భాషా క్రీడ. చాలా రసవత్తరంగా సాగుతున్న మన ఓహోలోని 4వ వృత్తంలోని బొమ్మ ఎంచుకో సొమ్ము దంచుకోలోని 5వ ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. గత సంచికలో నేను అడిగిన ప్రశ్నకు సరైన జవాబును యూట్యూబ్ మరియు వాట్సాప్ల ద్వారా చెప్పిన తొలి 5 వీక్షక శిఖామణులైన కోరం రజనీ గారికి, ఖమ్మం స్వర్ణ సుజాత గారికి, సోదరి వి రమాదేవి గారికి, మిత్రులు బిచ్చు గారికి మరియు వేమిరెడ్డి స్వాతి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ భాగం చివరిలో కూడా నేను అడిగే ప్రశ్నను గమనిస్తారని మనవి. మీ నుంచి రంగు కాగితాన్ని కోరుతున్నాను. నేను మిమ్మల్ని కోరుతున్నటువంటి రంగు 1, 2, 3 ఎల్లో. మన్విత, 5వ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నీ జట్టు ఎంపికైంది. మీ ఇద్దరిలో ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారమ్మా? నువ్వే చెప్తావు. నువ్వు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పేలోగా ముందుగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 3 కవుల్లో నీకు ఎవరు కావాలో కోరుకో. పివి నరసింహారావు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ న్యాయవాది పలు భాషలలో పాండిత్యం గలవారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాజనీతిజ్ఞుడు కేంద్రంలో కాలుమోపి భారత ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పేరుగాంచారు. భారత 9వ ప్రధానిగా పనిచేసిన వీరు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు, నిన్ను అడగమంటున్నటువంటి ప్రశ్న, తెలుగులో భాషా భాగాలు ఎన్ని? అవి ఏవి? భాషా భాగాలు ఎన్ని? అవి ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. భాషా భాగాలు 5. అవి నామవాచకం, పేర్లను తెలియజేస్తుంది. సర్వనామం, పేర్లకు బదులుగా వాడుతారు. క్రియ, పనిని తెలియజేస్తుంది. విశేషణం, గుణాన్ని తెలియజేస్తుంది. అవ్యయం, మార్పు లేనిది. నేను 2 రూపాయలు ఇస్తున్నాను మన్విత. మరి పివి గారు ఏమి ఇస్తున్నారో చూద్దాం. 2 అంటే 2 రూపాయలు ఇచ్చారు. మన్విత, కీలక రూపాయలన్నీ వేరే జట్టు కొల్లగొట్టారు. నీ జట్టు రంగు చూపించడంలో కాస్త వెనకబడిందనే చెప్పాలి. పివి గారు ఇచ్చిన 2 రూపాయలతో కలిపి మొత్తం 4ను నీ గత రూపాయలు 31కి కలిపితే 35 రూపాయలు అయినాయి. రామ్ చరణ్తో సమానంగా ఉన్నావు తెలుసా? అంటే నీ జట్టు ఇంకా పోటీలోనే ఉందన్నమాట. ఇంకా నేను ఆలస్యం చేయాలని ఏమాత్రం అనుకోవడం లేదు. అందుకే 4వ వృత్తంలోని ఆఖరు ప్రశ్నలోకి వెళుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నటువంటి రంగు 1, 2, 3 పింక్. మళ్ళీ భానుచరణ్, నువ్వు రామ్ చరణ్కు గట్టి పోటీ ఇస్తున్నావు. ఇంకా నీవు బొమ్మను ఎంచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే తెర మీద శ్రీశ్రీ గారు ఒక్కరే ఉన్నారు కనుక. కాబట్టి నేరుగా శ్రీశ్రీ గారు నిన్నేం అడగమంటున్నారో చెబుతాను. కాకపోతే మీలో జవాబును చెప్పేది ఎవరో లేచి నించోండి చాలు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన ఘోషకి అశ్రు ఒక్కటి దారపోసాను. నేను సైతం విశ్వశాంతికి వెర్రి గొంతుకు నిచ్చి మోసాను. పూజిత, నేను నీకు ఇస్తున్న ఒక కథను ధారాళంగా చదివినట్లయితే
శ్రీశ్రీ గారి కరుణా కటాక్షానికి పాత్రురాలి అవుతావు. ఇదిగో కప్ప కథ. ఇక చదువు. అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేదంటే హంసని తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ఆ ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. పూజిత, చాలా చక్కగా చదివావు. పఠన నైపుణ్యం నీలో బాగా ఉంది. దానికి మెచ్చిన శ్రీశ్రీ గారు నీకేమిస్తున్నారో చూద్దాం. ఓహో ఓహో, ఒక్కటిచ్చారు శ్రీశ్రీ గారు నీకు. దాంతో నీకు నేనిచ్చే 2 రూపాయలు ప్లస్ శ్రీశ్రీ గారిచ్చే 1 రూపాయి, మొత్తం 3 రూపాయలు నీ ఖాతాలోకి. ఇప్పుడు ఈ వృత్తం పూర్తయ్యే సమయానికి ఎవరెంత సంపాదించారో చూద్దాం. వావ్, అసలే జరుగుతోంది ఇక్కడ. 29 రూపాయలతో 4వ వృత్తాన్ని ప్రారంభించిన భానుచరణ్ జట్టు అందరినీ అధిగమించి 37 రూపాయలతో ఆధిపత్యం సాధించింది. అభినందనలు భానుచరణ్. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఓహోలో ఆఖరి వృత్తంలోకి అడుగు పెడుతున్నాం. చేతిలో కత్తులు లేవు కానీ జట్లు సంకుల సమరం చేస్తున్నారు. విజయం ఒకరి నుండి ఇంకొకరిని చేరుతూ దోబూచులాడుతోంది. అంతిమ విజేతను గెలిచే ఈ ఆఖరి వృత్తం పేరు వినడం వస్తే విజేత మీరే. మన ఆఖరి వృత్తం పేరు వినడం వస్తే విజేత మీరే. ఏమంటున్నాను నేను? నిజంగానే ప్రతి విద్యార్థి జీవితంలో ప్రతి దశలోనూ శ్రద్ధగా చెప్పిన మాటలు విన్నప్పుడే, ఆ విన్న మాటలు అర్థమైనప్పుడే వారు అంచెలంచెలుగా ఎదగలుగుతారు, అద్భుతాలు సాధించగలుగుతారు. ఆ విషయాన్ని మరోసారి ధృవీకరించేటువంటి మన వృత్తం పేరే వినడం వస్తే విజేత మీరే. ఈ ఆఖరు వృత్తంలో అన్ని జట్లు ఒక్కసారి పోటీ పడితే చాలు. అన్ని వృత్తాల్లో లాగా కాకుండా ఈ వృత్తంలో సరైన జవాబుకు 5 రూపాయలు ఇవ్వబడతాయి. ఇప్పుడు గెలుపు అంచనాలను చూసినట్లయితే 5 రూపాయలు సంపాదించుకుంటే విజేత కావడానికి అందరికీ అవకాశం ఉంది. 2, 3 వృత్తాలలో ఆ జట్టు ముందుంటే 4వ వృత్తంలో తొలుత సాత్విక, తరువాత రామ్ చరణ్, ఆపై భానుచరణ్ అగ్రభాగానికి చేరుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పే విషయం వింటూ నేను చూపించే వస్తువులను కూడా చూడండి. ఇది వినడం వస్తే విజేత మీరే అనేటువంటి ఒక పెట్టె. ఈ పెట్టెని మూత తీస్తే ఇందులో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ ఒక్కొక్క వస్తువుని మీకు తీసి నేను చూపిస్తాను. మీకు ఇక్కడ ఆకులు కనిపిస్తున్నాయి, ఆకులు. అలాగే ఇక్కడ మీకు ఒక కాగితం కనిపిస్తోంది. అలాగే మీకు ఇక్కడ దారపు బంతి కనిపిస్తోంది. అలాగే దీన్ని తెలుగులో శుద్ధముక్క అంటారు, కానీ మీరు చాక్పీస్ అని దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాక్పీస్. అలాగే మనం నిత్యం ఉపయోగించేటువంటి ఆయుధం కలం. ఇది కలము. పెన్ అని మనం అంటాం, కానీ కలము అని నేను దీనికి పేరు పెడుతున్నాను కనుక కలమే అనాలి. అలాగే మనకు కళ్ళజోడు కనిపిస్తుంది, కళ్ళజోడు. ఆ తర్వాత మనకు
మనం గడియారాల్లో కానీ ఇతరత్ర ఈ వస్తువును ఉపయోగిస్తుంటాం. దీన్ని ఆంగ్లంలోనే పిలుద్దాం. దీని పేరు బ్యాటరీ. ఆ తర్వాత నేను మీకు పాపం ఆడపిల్లలు ఈ మధ్య వేసుకోవడం మర్చిపోయారు పూర్తిగా, దాని పేరే గాజు. ఆ గాజు నేను చూపించాను. చివరి కంటే ముందుగా ఒక అగ్గిపెట్టెను కూడా చూపిస్తున్నాను. ఆఖరుగా నేను తాళం చెవి, ఇది తాళం కాదు తాళం చెవి, ఈ తాళం చెవిని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేను ఏ వస్తువులైతే ఇందాక చూపించానో వాటిని మళ్ళీ నేను మీకు చెబుతూ దీనిలో పెడుతున్నాను. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. కళ్ళజోడు, ఆకులు, అగ్గిపెట్టె, గాజు, దారపు బంతి, బ్యాటరీ, చాక్ పీస్, కలం, కాగితం, తాళం చెవి అనే ఈ 10 వస్తువులను తిరిగి ఈ పెట్టెలో సర్దేశాను. ఇక ఇప్పుడు మీరేం చేయాలో చెబుతాను. రంగు ఎంపికతో పని లేకుండా, సమయంతో సంబంధం లేకుండా మన మిత్రుడు మణికంఠ ఇచ్చే కాగితాలపై నేను చూపించిన 10 వస్తువుల పేర్లు ఎవరైతే రాసి అందరికంటే ముందు తీసుకువస్తారో వారు రాసిన వస్తువులు ఒక క్రమంలో లేకపోయినా సరే మొత్తం వస్తువుల పేర్లు ఉన్నట్లయితే వారు రాసిన దాన్ని పరిశీలించి ఒక్క అక్షర దోషం ఉన్నా లేక వస్తువులు అన్నీ రాయకపోయినా వారిని అనర్హులుగా భావించి తరువాత ఇచ్చిన వారి కాగితం పరిశీలిస్తాను. ఒకవేళ అందరూ అనర్హులైతే గత వృత్తపు విజేతనే అంతిమ విజేతగా ప్రకటిస్తాను. ఇప్పటి వరకు మీరు శ్రవణ, భాషణ, పఠన నైపుణ్యాలు ప్రదర్శించారు. ఇప్పుడు లేఖనంలో మీ ప్రతిభను నిరూపించుకోండి. మణికంఠ, అందరికీ కాగితాలు పంచమ్మా. మీ సమయం ఇప్పుడు మొదలైంది. అందరికంటే ముందు వస్తువుల జాబితాను అందించిన సాత్విక రాసిన దానిలో అక్షర దోషాలు కానీ అర్ధరహితాలు కానీ లేనందున రూ జట్టుకు 5 రూపాయలు అందజేస్తూ మొత్తం 38 రూపాయలతో అంతిమ విజేతగా సాత్విక, లావణ్యలను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఆడి గెలిచిన జట్టుకే కాదు, పోరాడి ఓడిన జట్టుకు కూడా నా హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మన ఓహో కార్యక్రమంలో చాలా చక్కగా మీ పాత్రను నిర్వహించి చక్కగా ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులారా, మీకు ఇలా మీ పాఠశాలలో ఓహో నిర్వహించుకోవాలనిపిస్తే ఈ కార్యక్రమం మొత్తాన్ని మరోసారి చూడండి. ఈ తెలుగుకే కాకుండా అన్ని సబ్జెక్టుల వారికి కూడా కొద్ది చేర్పులు మార్పులతో ఈ కార్యక్రమాన్ని మీ పాఠశాలలో నిర్వహించుకోవచ్చు. మీ అందరికీ చేరువలోకి తీసుకురావడానికి నేను, నా చిన్నారులు కలిసి ఈ ప్రయత్నం చేసి మీ ముందుంచాం. మీకు నచ్చితే అభినందించండి. వీలైతే మీ ఆశీర్వచనాలు మా విద్యార్థులకు అందజేయండి. నమస్తే. ఓహో కార్యక్రమం ముగిసిన అనంతరం విజేతలకు విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది. అందరికంటే ముందు యోగేశ్వర్కు మరియు రామ్ చరణ్ పార్థులకు ప్రధానోపాధ్యాయుల వారు బహుమతులు ప్రదానం చేస్తే 10వ తరగతి ఆంగ్ల మాధ్యమ తరగతి ఉపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరావు గారు, మన్వితా వర్షిణులకు, 10వ తరగతి తెలుగు మాధ్యమ తరగతి ఉపాధ్యాయులు ఆర్ రమేష్ కుమార్ గారు, భానుచరణ్ పూజితలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుని సరళ గారి నుండి బహుమతి తీసుకున్న ఓహో విజేతలు సాత్విక, లావణ్యలకు నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముగింపులో వీక్షకులకు చిన్న ప్రశ్న. అందరికంటే ముందు బహుమతిని పొందిన యోగేశ్వర్ ఎవరు? అతనికి ఎందుకు బహుమతి ఇచ్చారు? మీ జవాబును వ్యాఖ్యాన పెట్టెలో భద్రపరుస్తారని ఆశిస్తూ మీ కృష్ణార్జున్ రంగపురి.